राहुल गांधी साहब से लेकर रेवंत रेड्डी साहब तक, महेश गौड साहब तक पूरी कांग्रेस पार्टी आपके साथ है। मुसलमान भाई बहन ये याद रखना, ये बीआरएस पार्टी वाले आपको 12% रिजर्वेशन धोखा दिए। कांग्रेस ने आपको 4% रिजर्वेशन दिलवाया था। आज आपके लिए, मुसलमान भाई बहन के लिए 4% रिजर्वेशन के लिए रोकने के लिए सुप्रीम कोर्ट में आपकी लड़ाई हम लड़ रहे हैं। అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు 11వ తారీఖున నవీన్ యాదవ్ గారికి మీ యూసఫ్ గూడ బిడ్డ భారీ మెజారిటీతో యూసఫ్ గూడలో గెలిపించాలి। ఈ డివిజన్ లో భారీ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ అందరి చేతులెత్తాలి, అందరి చేతులెత్తాలి। చేతి గుర్తుకే అవతల లాగులు నడవాలి। చేతి గుర్తుకే, చేతి గుర్తుకే। జై హింద్, జై కాంగ్రెస్। ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు, మనందరి ఆశాజ్యోతి పెద్దలు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎరిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, వీర సాధల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ। జై కాంగ్రెస్। గట్టిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎదరాలి, సరేనా? సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। ధన్యవాదాలు మిత్రులారా। ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందలనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు। వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ గూడ చౌరస్తలో వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం। మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు, పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు। ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకే ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే। 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే। ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చెయ్యలే। కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ని అవమానించడమే కాదు, వారి కుటుంబం
ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందర